మయ్యా అత్తేంటి మయ్య అలా మాట్లాడుతుంది? ఆ వెంకీగాడి గురించి తెలిసా కూడా అఖిలమ్మ జాగ్రత్త పడకుండా ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతుందిరా. ఈ విషయంలో నేనే స్టెప్ తీసుకోవాలి. ఆ వెంకీగాడిని కరెంట్ ఆఫీస్కి వెళ్ళనీయకుండా ఎలాగైనా ఆపాలి. మిల్లుకి కరెంట్ వస్తే మన బతుకుల్లో కరెంటు పోయినట్టేరా. ఒరే, వాడు గెలిచాడంటే మిల్లుతో పాటు ఈ ఇల్లు కూడా వాడికే పోతుంది. ఆ తర్వాత ఆస్తి వాడికి, పస్తులు మనకి. అప్పుడు మనిద్దరం ఇదే వీధిలో ఇంత కూరుంటేయమ్మో, ఇంత పప్పు ఉంటేయమ్మో అని అడుక్కు తినాల్సి వస్తుంది. కాబట్టి వాడిని ఎలాగైనా ఆపాలరా. ఆపుతాను. మ్యాగీ దిగు. అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా అయ్యో అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా అయ్యో ఏమైంది బాబు? ఇలా పడిపోయాడు. ఏమైంది బాబు? ఏం జరిగింది? ఎవరైనా రండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే బాబు. ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నట్టున్నాడు. ఎవరి దగ్గర తాళాలు ఉంటాయి, ఇవ్వండి ఇవ్వండి. అన్నా అన్నా ఏం కాదు, మ్యాగీ బైక్ కీస్ తీసుకురా. అన్నా 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 ఏం కాదు, ఏం కాదు అన్నా, ఇది పట్టుకో. అన్నా అన్నా లేదు, జాగ్రత్త అన్నా. ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగోండి. జాగ్రత్త అన్న, జాగ్రత్త. అన్నా ఓకేనా? పర్లేదు జాగ్రత్త అన్న. పర్లేదు. చాలా థ్యాంక్స్ బాబు. జాగ్రత్త అన్న, పద. జాగ్రత్త. మంచిది బాబు.
ఏమైంది మాగి? ఏమైంది? బావా జిప్ ఓపెన్ చేసింది, బ్యాగ్ లో క్యాష్ మిస్ అయింది. ఏంటి? ఎక్కడ పడిపోయినట్టు? జిప్ చూసుకోవాలి కదా. నేను జిప్ ఓపెన్ చేయలేదు బావా. మరి ఎలా ఓపెన్ అయింది? ఆ ఫిట్స్ వచ్చిన వ్యక్తి కోసం కీ అడిగితే బ్యాగ్ బండి మీద వదిలేసి కీ తీసుకొచ్చావు కదా. అవును బావా. సరే చెప్తా, త్వరగా బండికు. ఏమైంది బావా? మన డబ్బును నువ్వు పోగొట్టలేదు, ఇక్కడే కొట్టేశారు. కొట్టేశారా? ఆ దొంగ ఎవరై ఉంటారు? వాడెవడో తెలియదు గాని తోడు దొంగ మాత్రం ఆ ఫిట్స్ వచ్చిన పాలవాడే. తనే అని ఎలా చెప్తావు? ఈ పాల క్యాన్ చూసి నిజంగా తను పాలవాడే అయితే పాలు నేల పాలైనా కూడా క్యాన్ ఇలా వదిలేసి వెళ్ళడు. ఒకవేళ అది విరిగిపోయినా సరే ఇక్కడ మాత్రం వదిలేసి వెళ్ళడు. కాబట్టి వాళ్ళు మన కోసమే ఇక్కడ సీన్ సెట్ చేశారు, డబ్బు కొట్టేశారు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ఫిట్స్ పిల్లాని గాన్ని పట్టుకోవాలి. పట్టుకుందాం పద.